వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ బలహీనంగా ఉందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారా? అందులో భాగంగానే పొన్నవోలును జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు పొన్నవోలును జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడానికి గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ బలహీనంగా ఉందని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందులో భాగంగానే పొన్నవోలుని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు, పొన్నవోలు మీద వేటు వేశారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం దీనికి కారణం ఏంటి? ఇప్పుడు లీగల్ టీం ఏదైతే ఉందో అది నిజానికి చాలా సమర్థవంతంగా ఉండాలి. అవును. లేకపోతే ఆ పార్టీకి లో పనిచేసే వాళ్ళకి పార్టీ మీద నమ్మకం పోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన అటెండ్ అయ్యాడు అంటే అవ్వాలనుకున్నది ఏది అవ్వదు. ఏం అవ్వాలనుకుంటారు? మొదట్లోనే కేసు గెలవటం కాదు కదా, వాదనలు ఏమి ఉండవు కదా, జస్ట్ బెయిల్ ఇప్పించడం. బెయిల్ ఇప్పించడానికి కూడా నానా తంటాలు పడతాడు. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తే ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళడం ఖాయం, అదే అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇది, మేము జైల్లో ఉండటానికైనా బెయిల్ వచ్చిందాకా ఇష్టమే, లేదు మా సొంత డబ్బులతో మేము లాయర్ని పెట్టుకుంటానికైనా మాకు ఇష్టమే, కానీ పొన్నవోలు సుధాకర్ లాంటి జోకర్ని మట్టుకు మాకు పెట్టబాకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడానికి కుదరదు కదా, వీళ్ళు లాబీ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే. మొన్న అమరావతి మహిళలను తిట్టిన విషయం ఉంది మేడం. అయితే దాంట్లో ఆయన కేఎస్ఆర్కి పొన్నవోలు వెళ్ళకపోతే ఆయనకి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈయనకి కృష్ణరాజుకి పొన్నవోలును పంపిస్తానంటే వద్దండి, నేను కొన్నాళ్ళు జైలు, నాకు వద్దండి, నేను అక్కడే ఉంటాను, నేను సొంతగా లాయర్ని పెట్టుకుంటాను అని చెప్పి ఆయన తాకీదు పంపించినట్టు తెలిసింది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే లీగల్ టీము భయంకరంగా వీక్గా ఉంది. అంటే ఎంత వీక్గా ఉంది అంటే వీళ్ళు మైకుల ముందు అరవటానికి పనికొస్తారు తప్పితే కోర్టు లోపల బఫూన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరైతే విషయం ఉంటుందో వాళ్ళు కోర్టులో వాదిస్తారు, మైకుల ముందు మాట్లాడరు. ఓకే. కానీ పొన్నవోలు సుధాకర్ లాంటి జోకర్లు మైకుల ముందు ఎక్కువ అరుస్తుంటారు, ప్రెస్ తోటి ఎక్కువ మాట్లాడుతుంటారు, కళ్ళు మూస్తా కళ్ళు తెరుస్తా అసలు అదేదో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు చెప్తుంటాడు ఆయన. మీరు ఎప్పుడన్నా గమనించండి అతన్ని. అసలు ఇంకేముంది, అసలు కేసు గెలిచేసాము, ఇక నేను లోపలికి వెళ్ళి వాళ్ళని చేయి పట్టుకొని బయటికి తీసుకురావడమే అన్నట్టు చెప్తాడు. సుధాకర్ రెడ్డి మాకొద్దు నాయన అని. అందుకే ఇప్పుడు కృష్ణరాజే వ్యతిరేకించాడు. ఇప్పుడు పోసాని పొన్నవోలే, అందుకే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది లోపల అని. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా స్ట్రాటజిక్గా వీళ్ళు మళ్ళీ నాతోనే ఉంటారు అనుకున్న వాళ్ళని, కీలకమైన సమాచారాలు ఉన్న వాళ్ళని వేరే లాయర్లను పెడతాడని, యూజ్ అండ్ త్రోగా వదిలేయాలి అనుకున్న వాళ్ళ కోసం పొన్నవోలును పెడతాడు అనేది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఇక్కడ. ఓకే. ఇప్పుడు మీరు గమనించండి, కేఎస్ఆర్ ఆయనకు కావాలి. ఓకే. కేఎస్ఆర్కి వేరే లాయర్లను పెట్టాడు, తనకి వేరే లాయర్లను పెట్టుకుంటాడు. ఈ అమాంబాపత్ బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళు ఉన్న ఒకటి ఇప్పట్లో ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు వీళ్ళతో అవసరం లేదు అనుకుంటే గనక పొన్నవోలును పెట్టేస్తాడు. అలా కోపం వచ్చినా 1-2 ఏళ్లలో మళ్ళీ సర్దుకుంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసాని తీసుకోండి. పోసాని ఎన్ని రోజులు ఉన్నాడు? ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే కోపం వస్తుంది పోసానికి, కానీ ఈ 2 ఏళ్లలో పోసానితో పని లేదు జగన్కి, ఆఖరి సంవత్సరమే పని ఉంటుంది. అప్పుడు చూసుకుందాం. కానీ రోజు పని ఉండేది ఎవరితో? కేఎస్ఆర్తో. అందుకని కేఎస్ఆర్కి మంచి లాయర్ని పెట్టాడు. పైగా మనం ఈ మాట్లాడుకున్నటన్నిటికీ జస్టిఫికేషన్గా వాళ్ళు ఇలా అనుకోవటానికి కారణం ఏంటి అంటే, మొన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఛానల్ మీదకి వెళ్ళి రాళ్ళు వేశారు. రాళ్ళు వేస్తే ఇదే రాళ్ళు గనక ఆంధ్రాలో వేసి ఉంటే గనక, అదే వైసీపీ కార్యకర్తలు అయ్యి ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా జైల్లో కూర్చునేవాళ్ళు. బెయిల్ వచ్చేది కాదంటారు. అసలు వెళ్ళి రిమాండ్ లేకోకుండా అరెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి పంపించేస్తే అలాంటి పరిస్థితి. ఇది చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి మరీ మండుతుంది. ఇప్పుడు
పార్టీ కార్యకర్తలకి మనకి ఇంత లీగల్ టీము ఇంత వీకా, అసలు మనం ఇంత వీకా అని వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, తత్వం బోధపడింది అనమాట. ఇది పరిస్థితి. అందుకని కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కష్టాలు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఆయన చాలామంది చేత విపరీతాలు చేయించి పెట్టాడు. అంటే చేయకూడని పనులన్నీ చేయించాడు, అనకూడని మాటలన్నీ అనిపించాడు వాళ్ళ చేత. మరి వాళ్ళు విషయం అర్థమయ్యి అరే మనం తప్పటడుగు చేసామే అని అర్థమయ్యేలోపు పేకల్లోతు మునిగిపోతున్నారు. వాళ్ళు మునిగిపోయేటట్లు చేస్తున్నాడు ఓకే జగన్మోహన్ రెడ్డి. పోనీ వాళ్ళకి ఏమన్నా న్యాయ సహాయం కానీ కుటుంబాలను ఆదుకోవటం కానీ ఏదైనా చేస్తాడా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ నా మీద ఇష్టంతో వస్తున్నారు, నా మీద మోజుతో వస్తున్నారు. ఇలా వస్తున్నప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడినాయి, నాకెవరితో అవసరమో నేను వాళ్ళ గురించి పట్టించుకుంటా, అందరితోటి నాకెందుకు. ఇప్పుడు సుధారాణి అని చెప్పి నేను రెడ్డి బిడ్డని అని ఎగిరింది ఒక ఆమె. ఆ రెడ్డి బిడ్డ పరిస్థితి ఏమైంది, ఇవాళ పాపం ఆమెకి జైల్లోకి వెళ్ళిన తర్వాత తత్వం బోధపడి ఆమెకి ఆధ్యాత్మికత ఎక్కువైపోయి గుళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఒక మంచి మార్పేను అనుకోండి, అది వేరే విషయం. మరి ఆ లోపాలు అంతకుముందు అన్ని బూతులు మాట్లాడటం దేనికి, అంత రంకెలు వేయడం దేనికి అంటే లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూడండి. చావు వంచు దాకా వెళ్ళొచ్చినట్టు అయింది ఆ అమ్మాయికి. ఇంకా అట్లాగే చాలామంది. వీళ్ళందరినీ ఒకటి జగన్మోహన్ రెడ్డి టిష్యూ పేపర్లాగా వాడుకుంటాడు వ్యక్తుల్ని, తనకు అవసరమైనప్పుడు అవసరమైనట్లు. లాంగ్ టర్మ్ ఉంచుకునే వ్యక్తుల గురించి, తనకు బాగా అవసరమైన వాళ్ళ గురించి తీసుకునే చర్యలు ఎంత పనిచేసినా కానీ ఇంకొంతమంది దగ్గర అతను పట్టించుకోడు. అంటే అక్కడ కూడా అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అనే సంగతి అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఇప్పుడు చూసుకుంటే ఇది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అందుకని ఏం చేశాడంటే ఇంకా పొనవోలు కూడా వేస్ట్ అని అనిపిస్తుంది, ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్నాక ఇంకా పొనవోలుని పెట్టుకుంటే నాకే అప్రతిష్ట వచ్చేటట్లుందని చెప్పి పొనవోలుకు కూడా ఉద్వాసన పలికే స్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. అందుకని అడ్వకేట్లు కూడా గుడ్డిగా మన పార్టీలు అపాయింట్ చేసుకున్నాయి కదా, మనం రంకెలేసేస్తే సరిపోద్ది అనుకుంటే కుదరదు. కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకొని కాస్త కోర్టులో వాదించడం కూడా నేర్చుకుంటే ఇవాళ ఇలాంటి అప్రతిష్ట వచ్చి ఉండేది కాదు పొన్నవోలుకి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి పొన్నవోలును పక్కన పెట్టేసి నిరంజన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరిలో చూసుకుంటే కనుక పొన్నవోలు కన్నా డెఫినెట్గా నిరంజన్ రెడ్డి క్వాలిటీ లాయరు. అతనికి ఎంపీ కూడా ఇప్పించారు కదా, రాజ్యసభ ఎంపీ కూడా ఇచ్చారు కదా. అంటే అతనికి క్లారిటీగా తెలుస్తుంది ఏంటి అంటే నిరంజన్ రెడ్డి క్లాస్ 1 కాంట్రాక్టరు, మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి సబ్ కాంట్రాక్టులు తీసుకునే వ్యవహారం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అందుకని గ్రేడింగ్ బాగా చేయగలడు కదా జగను. ఆ గ్రేడింగ్లో నిరంజన్ రెడ్డికి పెద్దపేట వేశాడు, పొన్నవోలుకి నెమ్మదిగా ఉద్వాసన పలికాడు అని అర్థం. ఓకే మేడం, థ్యాంక్ యూ.